రైట్. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆచూకీపై సందిగ్ధత నెలకొంది. అసలు దాడులకు ముందే ఆయన పారిపోయారని, లేదు దాడి సమయంలో అక్కడే ఉన్నారని కొందరు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అక్కడ మీడియా కూడా స్పష్టంగా చెప్పలేకపోతుంది. దాడి జరిగినప్పుడు ఖమేనీ అక్కడ ఉన్నారా, లేకపోతే దాడి జరిగే ముందు ఆయన అక్కడ నుంచి పారిపోయారా, ఒకవేళ పారిపోతే ఎక్కడున్నారు, ఒకవేళ లేదు అక్కడే దాడి జరిగినప్పుడు అక్కడే ఉంటే ఆ తర్వాత దాడి జరిగిన తర్వాత పోస్ట్ వార్ ఎక్కడికి వెళ్ళి ఉంటారనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అవుతుంది. సో చూడాలి ఆయన ఇప్పుడు ఈ మొత్తం ఇరాన్ కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. ప్రస్తుతం ఖమేనీ ఎక్కడున్నారు, ఎక్కడ దాక్కున్నారు, ఎలాంటి ఫర్దర్ స్టెప్స్ తీసుకోబోతున్నారు. అండ్ మనం ఇప్పుడు చూసాము యువరాజు రెజా కూడా కొన్ని సందేశం ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఇరాన్ కు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పడం జరిగింది. సో దేన్ని ఉద్దేశించి ఆయన అలా చెప్పారు అనేది ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే మనకు తెలుస్తుంది. మంచి రోజులు అంటే ఆల్రెడీ ఒక ప్లాన్ రెడీ చేసి ఉంచారా అనే కోణంలో అయితే ఆలోచిస్తున్నారు అందరూ. సో ఇదే ఆన్సర్ కి సంబంధించి మాట్లాడడానికి బండారు రామ్మోహన్ గారు ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. సో రామ్మోహన్ రావు గారు చెప్పండి, మంచి రోజులు రాబోతున్నాయి అని యువరాజు రెజా చెప్పడం జరిగింది. సో అంటే దేన్ని ఉద్దేశించి ఆయన ఇలా ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది? నాకు అర్థమైంది ఏంటంటే, మంచి రోజులు అంటే ఇప్పుడు ఈయన ప్రవాసాలు ఉన్నాడు. అచ్చంగా అలీ ఖమేనీ వ్యతిరేకిన అలీ ఖమేనీ బాధపడ్డాకనే బయటకు వెళ్ళిపోయింది. వేరే దేశాలు ప్రవాసాలు ఉన్నారు కనుక అమెరికా దాడులను సమర్థిస్తున్నాడు. ఈయన ఇరాన్ మీద అమెరికా దాడులను సమర్థిస్తున్నాడు. అంటే శత్రువు మిత్రుడు కదా. జరిగింది ఏంటంటే, అలీ ఖమేనీ రెజా పహ్లావికి వ్యతిరేకి కనుక రెజా పహ్లావి ఏం చేస్తారు, ఖమేనీ ఓడిపోవాలంటే ఇరాన్ ఓడిపోవాలని కోరుకుంటుండే యువరాజు గారు. ఇరాన్ ఓడిపోతే తాను మళ్ళీ వచ్చి తిష్ట వేయచ్చు. అంటే గతంలో కూడా సద్దాం హుసేన్ ఓడించే క్రమంలో చాలా సార్లు ఇరాక్ లో ఎట్లా తన పప్పెట్ ప్రభుత్వంలో పెట్టుకుంది అమెరికా, ఇక్కడ కూడా ఇప్పుడు రెజా పహ్లావిని సిద్ధం చేస్తుంది. అతను సెదమర్ రహస్యం ఇప్పుడు బయటపడ్డది. అసలు దాని ప్లాన్ ఏంది, అమెరికా ప్లాన్ ఏంటంటే ఖమేనీని చంపేయాలి, చంపేసిన తర్వాత ఆటలాడు సైన్యం లొంగిపోతుంది. ఒక మనిషిని చంపేస్తే సైన్యం లొంగిపోతుంది అనుకుంటున్నాను ఆయన. లొంగిపోతుంది ఆటోమేటిక్. ఏం చేయాలి, అప్పుడు గెలిచిన తర్వాత రెజా పహ్లావిని తీసుకొచ్చి ఇక్కడ మనకు అధ్యక్షుడు మనకు రాజు చేస్తారు. ఆ తర్వాత ఎవరినో పప్పెట్ను తీసుకొచ్చి రేపొద్దు అధ్యక్షుడు చేస్తారని ముచ్చట. మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇది పెద్దది ఏంటంటే పూర్తి స్థాయిలో అమెరికా ప్లాన్ ఏంటంటే, రెజా పహ్లావి ఎక్కడున్నా సరే, లండన్ లో ఉన్నాడా లేకుంటే ఇంకే దేశంలో ఉన్నాడో మొత్తం మీద ఉండి ఆయన ద్వారా నాటకం ఆడిస్తూ ఇరాన్ ప్రజల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే పని అంటుండే. అంటే మంచి రోజులు వస్తున్నాయంటే ఏమన్నట్టు, అలీ ఖమేనీ చచ్చిపోతాడు అన్నట్టే కదా. వాళ్ళ ఉద్దేశం అదే కదా, పరోక్షంగా చెప్పింది అదే. లేకపోతే ఇరాన్ ఓడిపోతుంది అన్నట్టే కదా. ఇజ్రాయెల్ తో ఇరాన్ ఓడిపోతే తాను వచ్చి కూర్చోవచ్చు, తిష్ట వేయచ్చు కదా. చూసాం కదా మనం మొన్ననే, మనకు బంగ్లాదేశ్ అంతర్యుద్ధంలో జరిగిన తర్వాత ఏమైంది, ఎప్పుడో 17 ఏళ్ళ నుంచి ప్రవాసంలో ఉన్న తారిక్ రెహమాన్ వచ్చి కూర్చున్నాడు కదా. తారిక్ రెహమాన్ వచ్చి కూర్చున్నాడు కదా. ఇక్కడ అట్లే ప్రవాసంలో రాజ్యం చేసే పరిస్థితి వస్తానంటాడు. అంతకుముందు ఎందుకు విప్లవం తర్వాత కూడా ఒక ప్లస్ పాయింటే కదండి. అంటే మీరు అన్నట్టుగా ప్రవాసంలో ఉన్నారు ఓకే, కానీ రెస్పాండ్ అవుతారో లేదో అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉండింది. బట్ స్టిల్ రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ ఏమైండు, ఇరాన్ కి వ్యతిరేకంగా అయింది కదా. ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధ బాంబులు మోతున్నాయి, ప్రజలు చచ్చిపోతున్నారు. పాలకుడు పక్కన పెడతాం, పాలకుడు నీకు శత్రువు కావచ్చు. యుద్ధంలో ఎవరు చచ్చిపోతున్నారు, ఇరాన్ ప్రజలు కాదు చచ్చిపోయేది. అంటే ఆ యుద్ధంలో మంచి రోజులు వస్తాయంటే యుద్ధంలో ఓడిపోతుంది కదా. అది ఇరాన్ ఓడిపోవాలని కోరుకుంటున్నాడు కదా. ఓడిపోతే తను వచ్చి కూర్చుందాం అనుకుంటున్నాడు. నేనేమంటున్నా అంటే, అలీ ఖమేనీకి వ్యతిరేకంగా మాట్లాడియండి, అలీ ఖమేనీ మంచి పాలకుడు కాదు, దొంగ అననియండి. కానీ ఇరాన్ ప్రజలను చంపుతున్న యుద్ధాన్ని ఎట్లా సమర్థిస్తున్నాడు అంటున్నాను. సమర్థించడమే కాక ఆ యుద్ధంలో డైరెక్ట్ చెప్పాల్సిన అవసరం లేదు కదా. మంచి రోజులు వస్తాయంటే అలీ ఖమేనీ చచ్చిపోవాలి, ఇరాన్ ఓడిపోవాలి, అప్పుడు కదా మంచి రోజులు వచ్చేటి ఆయన ఉద్దేశం ప్రకారం అయితే. కానీ యువరాజే కావచ్చు బయట దేశాలకి వెళ్ళి ప్రవాసాల్లో ఉన్నాడు కనుక తన శత్రువును చంపి ఆ దేశం కనుక అమెరికా దాసోహం అంటే మంచి రోజులు వచ్చినట్టు లెక్క ఆయనకు. అందుకని ఇప్పుడు అమెరికా వ్యూహాత్మకంగా ఈ వీడియో కూడా రిలీజ్ చేసింది వెనక ఖచ్చితంగా అమెరికా ఉండదని నేను అనుకుంటున్నాను. నాకు అర్థమైంది అది. అంతే నేను అనుకుంటున్నాను ఏంటంటే అట్లా కనుక ఇప్పుడు యుద్ధం చేసేవాడి కన్నా యుద్ధంలో పిరికి మందు నూరిపోసేవాడి ఇంకా డేంజర్. ఇప్పుడు ఏమైతుందంటే, ఏదో ఇజ్రాయెల్ ద్వారా అమెరికా యుద్ధం చేస్తుంది కరెక్టే, కానీ తాను ఏది యువరాజు రెజా పహ్లావి ఎవరైతే మాట్లాడుతున్నాడో తాను ఏం చేస్తున్నాడు, తన ప్రజలకే పిరికి నూరికి వస్తున్నాడు కదా. యుద్ధం చేయొద్దు, వాడు చచ్చిపోయి మీరు లొంగిపోండి, ఈ మంచి రోజులు వస్తాయి అప్పుడు వస్తాయి అంటున్నాడు. అంటే అమెరికా ఆధీనంలోకి ఇరాన్ వెళ్ళిపోతే మంచి రోజులు వచ్చినట్టు లెక్క ఆయనకు. సిచ్యువేషన్ ని ఊహించుకొని చెప్తున్నట్టున్నారు మీరు చెప్పేదాన్ని బట్టి. ఒకవేళ మాట్లాడితే పోస్ట్ వార్ అంటే అయ్యేదేదో అవుతుంది, దాని తర్వాత వచ్చే రోజులు మంచి రోజులు అన్నట్టుగా. అంతే. అంటే ఇప్పుడు ప్రవాసాలు ఎందుకున్నాడమ్మా, ఇప్పుడున్న పాలకుడు వ్యతిరేకంగా పోయింది కదా. ఆయన ప్రవాసాలు
ఇప్పుడు దేశంలో ఉండి మాట్లాడితే వేరు. అప్పుడు మంచి రోజులు వస్తాయంటేనేమో అమెరికాతోని కానీ ఇజ్రాయెల్తో మనం గెలుస్తామనే ధీమా. ఆయన ప్రవాసంలో ఉన్నాడు, ఇక్కడ లేడు. అమెరికా దాడులను సమర్థిస్తున్నాడు. ఇప్పుడు ఆ దాడులను సమర్థిస్తున్నాడు. యుద్ధం అమెరికా ఇజ్రాయెల్ చేసే యుద్ధాన్ని సమర్థిస్తున్నాడు. అంటే ఏమన్నట్టు ఇరాన్ ఓడిపోవాలని కోరుకుంటున్నట్టే కదా. మీరన్నట్టు పోస్ట్ వారే. అసలు పోస్ట్ వార్ ఎప్పుడు ఎవరుంటారు? అసలు ఈ రజాపహాన్ని అవరదాకా బతుకుంటాడా? చెప్పలేం కదా. చాలా వరకు అంతర్జాతీయ కూటలకు సిఐఏ చాలా పెద్ద పేరొందిన సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ గూఢచార చర్యలు చేస్తుంటది, చంపేస్తుంటది, మనుషులు బతికిస్తుంటది, చూస్తున్నాం కదా మనం. ఆ పరిస్థితులలో మనకి ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు నాకు అర్థమైన విధంగా ఏంటంటే, ఇప్పుడు ఉన్న అమెరికాకి ఆయన వ్యతిరేకము, దాంతో అమెరికాకు అనుకూలుడు, ఆయన ప్రవాసాల్లో ఉన్నాడు కనుక ఈ ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నాడు. ప్రభుత్వం మారాలనుకుంటే ప్రజల ద్వారా తిరుగుబాటు చేసి ప్రభుత్వం మారాలన్నా, లేకపోతే విదేశీ దాడుల ద్వారా మారాలన్నా అని అర్థం చేసుకోవాలా లేదా? ఇప్పుడు ప్రజలు తిరుగుబాటు చేసిన మొన్నటి దాకా నేను కూడా సమర్థించాను. ఎందుకంటే అక్కడ జంజీ కాదు కానీ కొందరు ఖమేనీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిండ్రు, వాళ్ళని అణిచివేసిండ్రు ఖమేనీ. దీని మీద ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రవేశించింది అమెరికా. దానికి వ్యతిరేకంగా మనం తీర్మానం చేసినాం, ఎందుకంటే ఓటేసినాం, వ్యతిరేకంగా ఓటేసినాం మన భారత్. ఇవన్నీ ఆలోచించేసింది అంటున్నాను నేను. ఎందుకు ఆలోచించిందంటే వాళ్ళ అంతర్యుద్ధం జరిగితే వాళ్ళు చూసుకుంటారు, నువ్వు నేను చూసుకునేది ఏమున్నది? అణిచివేసిండా మంచి ఏదో చెడ్డ ఏంటంటే ఈ ప్రతి దేశంలో అమెరికా వేలు పెట్టుకునే వద్దు కదా. చూస్తున్నాం కదా, చాలా సార్లు మన దేశంలో వేలు పెట్టి ప్రయత్నం చేస్తుంది కదా. అందుకనే ఇతరులకు అవకాశం ఇవ్వద్దు, ఎవరి సార్వభౌమాధికారం వాళ్ళకు ఉండాలి అనే దాని మీద మనం కట్టుబడి ఉన్నాం. ఇవాళ ప్రజా పహలావి చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఈ వ్యాఖ్యలు పూర్తిగా ఇరాన్ ప్రజలకు వ్యతిరేకమైనవి. తన పదవి ఉండాలనుకుంటే తన అలీ ఖొమైనీ చచ్చిపోవాలి, ఆ యుద్ధంలో ఇరాన్ ఓడిపోవాలి, అమెరికా ఆధీనంలోకి పోవాలి, అప్పుడు తాను పాలకుడు కావచ్చు. అమెరికా అయితే అక్కడి నుంచి వచ్చి మన ఏది వెనిజులా అధ్యక్షుడు నేనే అని అమెరికా అధ్యక్షుడు ప్రకటించుకోడు కదా, చెప్పలేము. ట్రంప్ ఆ పని కూడా చేస్తాడు. ట్రంప్ సీత ఎవరు చెప్పినా ట్రంప్ ఆ పని కూడా చేస్తాడు. వెనిజులా అధ్యక్షుడు కూడా నేనే అన్నాడు కదా, అమెరికా అధ్యక్షుడు నేనే, వెనిజులా అధ్యక్షుడు నేనే అన్నాడు. ఆ ఇద్దరు అధ్యక్షుని భార్య పట్టుకుపోయిన తర్వాత ఇక్కడ కూడా అన్నా కూడా అక్కడ ప్రభుత్వాన్ని పెట్టాలి. వెనిజులాలో జరిగిన సిచువేషన్ మళ్ళీ ఇక్కడ ఇరాన్ లో జరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? మీకు అనిపిస్తుందా? ఉండదు, అసలు ఉండదు. ఎందుకంటే లేదు ఉండదు, అసలు లేదు. ఎందుకంటే ప్రపంచంలో చాలా మంది సోషల్ మీడియాలో రకరకాలు ఊహిస్తున్నారు కానీ ఇరాన్ విషయంలో జరగదు. వెనిజులా విషయంలో జరిగిన దానికి కారణం ఏంటంటే అంతర్గతంగా ఆ శత్రువుడు ఉన్నారు కదా. వెనిజులా అధ్యక్షుడికి అంతర్గత శత్రువుడు ఏంటంటే ఆయన కమ్యూనిస్ట్ ప్రభుత్వం. ఓ రంగం చెప్పాలంటే మొత్తం గనుల మన చమురు బావులన్నీ జాతీయం చేసిండు. స్ట్రైక్ అనేది డైరెక్ట్ ఖమేనీ ఆఫీస్ మీదే, కార్యాలయం మీదే జరిగింది కాబట్టి ఆ విధంగా ఆలోచించే స్కోప్ కూడా ఉంది. అంటే అమెరికా లాస్ట్ ఉద్దేశం ఏంటంటే యుద్ధం గెలవడం అంటే ఏంటంటే ఖమేనీని చంపడం. అందుకని ఆఫీస్ మీద దాడి చేశారు. ఖమేనీ అక్కడ ఉన్నాడా లేడా అంటే ఇప్పటికి కూడా అందుబాటులో పోయినసారి కూడా ఖమేనీ చచ్చిపోయిందని కూడా ప్రచారం చేశారు వీళ్ళు కదా. అంటే ఎదుటి వాడిని ఫూల్ చేయడానికి కాదు, భయపెట్టడానికి. ఉదాహరణకు రామాయణ యుద్ధంలో కూడా ఇది జరిగింది. ఇప్పుడు రాముడి తలను తీసుకెళ్లి మనకు సీతకు చూపెడతారు, అశోకవరంలో సీతకు. రాముడు చచ్చిపోయింది, అయిపోయింది అని చెప్పి సీత చచ్చిపోవాలి, ఆత్మహత్య చేసి చచ్చిపోవాలి. అప్పుడు ఆ సీత శవాన్ని దాన్ని మాయా సీతని తీసుకొచ్చి ఇక్కడ రాముడు చూపెడతారు. చూడండి, అప్పుడే ఇన్ని ఎత్తుతున్నాయి. శ్రీలంక మనకు రామాయణంలో కనపడుతుంది. కనుక ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే వీక్ చేయాలి, ప్రజల్ని వీక్ చేయాలంటే ఏం చేయాలి? ఖమేనీ చచ్చిపోయింది అంటే ఆటోమేటిక్ గా ప్రజలు వీక్ అవుతారు, సైన్యం వీక్ అవుతుంది కదా. అంటే వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా హోప్స్ వదులుకుంటారు ఇరాన్ ప్రజలు కూడా. అంతే కదా, ప్రజలు ముఖ్యంగా సైన్యం. ప్రజలు అనుకుంటే వేరు, ప్రజలు ఇంట్లో కూర్చొని అనుకుంటారు, కానీ సైన్యం స్థైర్యం దెబ్బతింటే అందుకని జరుగుతుంది అంటు. అందుకనే స్థైర్యం దెబ్బతీసడానికి అన్ని మన పురాణాలు అన్ని ఉన్నాయమ్మా. మహాభారతంలో అశ్వత్థామ హతాహత నరో కుంజరో అని అనగానే ద్రోణాచార్యుడు భీకర యుద్ధం చేస్తున్నాడు. చనిపోయాడని ఒక ప్రాపగండా స్ప్రెడ్ చేస్తారు. నరో కుంజరో అంటారు. ధర్మరాజు అబద్ధం ఆడిండు, కానీ ఏం చేస్తాడు? అశ్వత్థామ హత అని నరో కుంజరో మెల్లగంటాడు. అప్పుడు ఏమైతుంది? ద్రోణుని యుద్ధ రీతి చూసి, వీళ్ళందరి గురువు కదా, వీళ్ళందరి గురువేనా, అర్జునుడితో సహా అందరి గురువే కదా. ద్రోణుని యుద్ధ రీతి చూసి ప్రచండంగా యుద్ధం చేస్తుంటే కృష్ణుడు ఆయుధం పట్టనన్నవాడు కూడా విష్ణు చక్రం మనం తీసుకొని రథం మీద దూకేస్తాడు, నేను చంపేస్తా వీడిని అని చెప్పి. బాబా వద్దు, ఆయుధం పట్టానో మళ్ళీ విరుద్ధం అవుతుంది, యుద్ధ నీతికి విరుద్ధం అవుతుంది అని చెప్పి మళ్ళీ ఎక్కించిన తర్వాత ఓకే. సో మనం ఖమేనీ గురించి మాట్లాడదాం ప్రత్యేకంగా. ఇప్పుడు అక్కడున్న మీడియా వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అంటే దాడి జరిగినప్పుడు ఖమేనీ అక్కడ ఉన్నారా, ఒకవేళ ఉండకపోతే దాడి జరిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారన్న సందేహం అయితే అక్కడ నెలకొంది. సో ఖమేనీ విషయంలో ఏం జరిగి అయి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? యుద్ధంలో ఇప్పుడు యుద్ధాలు ఏం జరుగుతుందంటే
అర్ధ సత్యాలు అసత్యాలే బయటపడతాయి, పూర్తి సత్యం ఎప్పుడు చెప్పాలి. అది యుద్ధ నీతి యుద్ధ రీతి కూడా అంటాను. ఎప్పుడు కూడా యుద్ధంలో అన్ని క్లియర్ ఎప్పుడు చెప్పారు అంటున్నాను. అందుకని మీడియా కూడా ఎందుకు తెలియకపోయిందంటే తెలియదు అంతే. ఎందుకంటే యుద్ధంలో ఖమైనీ చచ్చిపోయినా ఇప్పుడు ప్రకటించాలంటున్నాను. అది కూడా యుద్ధ నీతి అంటున్నాను. ఎందుకంటే ఈ సైనింగ్ చేసే వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు కదా, కాకుండా అవుద్ది కదా. కనుక చాలా సార్లు ఎప్పుడు కూడా శత్రువును సరిగ్గా ఎదుర్కోవాలంటే ఒకటి మన